మీరు ఓ రైల్లో ప్రయాణిస్తున్నారు. ప్రశాంతంగా కాసేపు నిద్రపోవాలని అనుకున్నారు, లేదా సీటు వదిలి కాసేపు అలా వెళ్ళొద్దాం అనుకున్నారు. కానీ అందుకు మీ మనసు ఒప్పదు. కారణం మీ లగేజీ. ఆదమరిస్తే దొంగలు బ్యాగులు ఎత్తుకుపోతారేమో అనేదే చాలామంది ప్రయాణికుల భయం. అంతేనా? ప్రయాణికుల అలసత్వాన్ని ఆసరాగా చేసుకుని అరాచకాలకు పాల్పడే దుండగులు ఎందరో. వేల సంఖ్యలో ప్రయాణికులు ఉండే రైళ్లలో ఏదైనా ప్రమాదం జరిగినా పర్యవేక్షణ కష్టమే. ఇలాంటి సమస్యలన్నింటికీ చెక్ పెట్టేలా ప్రతి రైలు బోగిలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసేలా భారతీయ రైల్వే కీలక నిర్ణయం తీసుకుంది. చీమ చిటుక్కుమన్నా తెలిసేలా బోగిల్లో అడుగడుగునా సీసీ కెమెరాలను ఏర్పాటు చేయనుంది. అంతేకాదు, రైలు ఇంజన్ ముందు లోపల తిష్టవేసే ఈ కాపలా కళ్ల ముందు కనిపించే పరిణామాలు అన్నింటినీ నిరంతరం రికార్డ్ చేస్తాయి. తద్వారా ఆగంతకుల ఆగడాలు మొదలు ప్రమాదాల సమయంలో కారణాలు తెలుసుకునేందుకు ఇవెంతో దోహదపడతాయని రైల్వే శాఖ చెబుతోంది. ప్రపంచంలోని అతిపెద్ద రైల్వే నెట్వర్క్లలో భారతీయ రైల్వే ఒకటి. దేశంలోనే అతిపెద్ద ప్రజా రవాణా వ్యవస్థ కూడా ఇదే. నిత్యం లక్షలాది మంది ప్రయాణికులను గమ్యస్థానాలకు చేరవేస్తూ గ్రామీణ ప్రాంత వాసులకు చేరువైంది భారతీయ రైల్వే. ఈ నేపథ్యంలో ప్రయాణికుల భద్రతకు పెద్దపీట వేస్తూ కీలక నిర్ణయం తీసుకుంది. రైలు బోగీల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసి ప్రయాణికుల్లోని భయాందోళనలు తొలగించేందుకు సిద్ధమైంది. మొదట రైల్వే కోచ్లకు సీసీటీవీ కెమెరాల ఏర్పాటును ప్రయోగాత్మకంగా నార్థరన్ రైల్వే పరిధిలో చేపట్టారు. అక్కడ విజయవంతం అవడంతో దేశవ్యాప్తంగా అమలు చేయాలని నిర్ణయించింది. కేంద్ర ప్రభుత్వ ఆలోచనను ఆచరణలో పెట్టాలని నిర్ణయించిన దక్షిణ మధ్య రైల్వే అధికారులు రైలు ఇంజన్లలో నిఘా నేత్రాల ఏర్పాటు ప్రక్రియను ప్రారంభించారు. విజయవాడ డివిజన్ అధికారులు తొలుత విజయవాడ హైదరాబాద్ లింగంపల్లి మధ్య నడిచే ఇంటర్సిటీ ఎక్స్ప్రెస్ రైలులో నిఘా నేత్రాల ఏర్పాటును పూర్తి చేశారు. 24 బోగీలు కలిగిన ఇంటర్సిటీ ఎక్స్ప్రెస్ రైలులో స్లీపర్ సహా చైర్ కార్ బోగీలన్నింటిలోనూ అధునాతన సీసీ కెమెరాలను బిగించారు. అన్ని బోగీలను నిఘా పరిధిలోకి తెచ్చిన అధికారులు ప్రయాణికులకు భద్రత కల్పించేలా చర్యలు తీసుకున్నారు. డీఆర్ఎం నరేంద్ర ఏ పాటిల్ ప్రత్యేక చొరవ తీసుకుని అన్ని రైళ్లలో నిఘా నేత్రాలను అమరుస్తున్నారు. ప్రస్తుతం మనం విజయవాడ లింగంపల్లి మధ్య ప్రతిరోజు రాకపోకలు జరిపేటటువంటి ఇంటర్సిటీ ఎక్స్ప్రెస్ వద్ద ఉన్నాము. ఈ రైలు చూస్తే కనుక ప్రతిరోజు ఇటు విజయవాడ నుంచి హైదరాబాద్ మధ్య ప్రతిరోజు సచివాలయానికి వచ్చేటువంటి ఉద్యోగులకు అవసరార్థము దీన్ని నడుపుతూ ఉన్నారు. ప్రతిరోజు కూడా ఇది రాకపోకలు సాగిస్తూ ఉంటుంది. ఈ రైలులు తొలుత విజయవాడలో ఉన్నటువంటి అధికారులు ఈ సీసీ కెమెరాలను ఏర్పాటు చేశారు. ప్రస్తుతం చూస్తే కనుక ప్రతి రైలు బోగిలను కూడా ఉన్నటువంటి ప్రవేశ ద్వారాల వద్ద ఈ సీసీ కెమెరాలను ఏర్పాటు చేశారు. ప్రస్తుతం మనం చూడవచ్చు, ఇక్కడ అటువైపు నుంచి ఇటువైపు నుంచి రెండు వైపుల నుంచి కూడా ప్రయాణికులు లోపలికి వస్తారు. దీని దృష్ట్యా అటువైపు నుంచి డోర్ ద్వారా లోపలికి ప్రవేశించేవారు, అదేవిధంగా ఇటువైపు నుంచి వచ్చే వారందరినీ కూడా ముఖ కవలికలను పసిగట్టేందుకు వారిని రికార్డు చేసేందుకు గాను డోర్ ఎంట్రన్స్ వద్దే పైనే 2 సీసీ కెమెరాలను ఏర్పాటు చేయడం జరిగింది. ఇది అధునాతన సాంకేతికత కలిగినటువంటి సీసీ కెమెరాలు. చాలా హై డెఫినేషన్ కలిగినటువంటి హై రెజల్యూషన్ కలిగినటువంటి అత్యంత నాణ్యమైనటువంటి చిత్రాలను తీసే విధంగా వీడియో రికార్డింగ్ చేసేలా దీన్ని రైల్వే శాఖ ఏర్పాటు చేసింది. 130 కిలోమీటర్ల వేగంతో రైలు ప్రయాణిస్తూ ఉన్నప్పటికీ కూడా ఎలాంటి పరిస్థితుల్లో అయినా సరే, రాత్రి వేళల్లో అయినా సరే ఈ సీసీ కెమెరాలు అనేది మనిషి ముఖాన్ని చాలా స్పష్టంగా రికార్డు చేస్తుందని అధికారులు చెబుతున్నారు. చాలా నాణ్యత ప్రమాణాలతో కూడినటువంటి సాంకేతిక పరిజ్ఞానం కలిగినటువంటి ఈ సీసీ కెమెరాలను ఇక్కడ ఏర్పాటు చేశారు. ప్రతి ఎంట్రన్స్ దగ్గర 2 చొప్పున ఏర్పాటు చేశారు. అదేవిధంగా లోపలికి ప్రయాణికులు వెళ్ళేటువంటి లోపల కారిడార్లను కూడా ఒక సీసీ కెమెరా చొప్పున ఏర్పాటు చేస్తే వీటి పర్యవేక్షించని కూడా ఈ కెమెరాలన్నీ కూడా ప్రతి బోగికి 6 కెమెరాలు ఏర్పాటు చేసి ఉంటారు. ఈ 6 కెమెరాలు కూడా ఇవి 15 రోజుల పాటు ఈ ఫీడ్ అంతా కూడా రికార్డ్ అయ్యే విధంగా ఇక్కడ డిజిటల్ వీడియో రికార్డర్, డిజిటల్ వీడియో రికార్డర్ అంటారు, దీన్ని ఏర్పాటు చేశారు. ఇక్కడ 15 రోజుల పాటు ఈ కెమెరాల్లో రికార్డ్ అయినటువంటి ఫీడ్ మొత్తం కూడా వీటిలో నిక్షిప్తమై ఉంటుంది. ఎప్పుడు కావాలనుకున్నా కానీ వాటిని వెంటనే ఇక్కడ మానిటర్ కూడా ఏర్పాటు చేసుకొని ఏ సీసీ కెమెరా ద్వారా
పర్యవేక్షించే విధంగా దీన్ని తీర్చిదిద్దారు. అదేవిధంగా ఎప్పటికప్పుడు సిబ్బంది కూడా, సాంకేతిక సిబ్బంది కూడా ఈ సీసీ కెమెరాలు పనిచేస్తున్నాయా లేదా అనేటువంటి విషయాన్ని కూడా ఈ టీఎఫ్టీ మానిటర్ను చూసుకొని దాన్ని తనిఖీ చేసి నమోదు చేస్తారు. ప్రతి కెమెరా పనిచేసే విధంగా నిరంతరం తనిఖీలు చేస్తూ ఉంటారు. ప్రస్తుతం మనం చూడవచ్చు, ఈ బోగీల నుంచి చూస్తే కనుక ఇది థర్డ్ ఏసీ బోగి. ప్రతి బోగిలోనూ కూడా ఇలా ఎంట్రన్స్ లోపలికి వెళ్ళేటటువంటి ఎంట్రన్స్ వద్ద, ప్రతి బోగి వద్ద కూడా ఇలా లోపలికి వచ్చిన తర్వాత ఈ కారిడార్, ప్రయాణికులు నడిచి వచ్చేటటువంటి ఈ కారిడార్ ఇది. ఈ కారిడార్లో వచ్చేటువంటి వారిని షూట్ చేసే విధంగా కారిడార్కు పై భాగంలో డోర్ పక్కనే మనం చూడవచ్చు, డోర్ నుంచి లోపలికి వచ్చినటువంటి వ్యక్తి ఇక్కడ కారిడార్లో నడిచే వారి దృశ్యాలను చిత్రీకరించే విధంగా ఈ సీసీ కెమెరాలను ఏర్పాటు చేయడం జరిగింది. ఇటువైపు ఒకటి, అలాగే మరోవైపు ఇంకొకటి చొప్పున 2 సీసీ కెమెరాలు నిరంతరం 24 గంటల పాటు ఈ బోగిలో నడిచి వచ్చేటువంటి మార్గంలో వచ్చిపోయే వారి వివరాలను మొత్తం రికార్డు చేస్తుంది. ఇటు బయట నుంచి వచ్చేటటువంటి వారు, అదేవిధంగా లోపల నడిచి వచ్చేటువంటి వారందరి వివరాలను కూడా ఎప్పటికప్పుడు నిరంతరం 24 గంటల పాటు ఈ సీసీ కెమెరాలు అనేది నమోదు చేయనున్నాయి. ప్రయాణికులకు ఎక్కడ ప్రైవసీకి భంగం కలగకుండా లోపల ఉండేటటువంటి నిద్రించే ప్రయాణికులు కావచ్చు, స్లీపర్ బోగిలో కూర్చున్న వారు ఎవరికి కూడా వాళ్ళ వివరాలు అనేది నమోదు కాకుండా కేవలం బోగిలో నడిచి వచ్చేటువంటి వారి వివరాలను మాత్రమే అది నమోదు చేస్తుంది. రైళ్లలోని బోగీల్లోనే కాదు, ఇంజన్లోనూ అత్యాధునిక సీసీటీవీ కెమెరాలు అమర్చుతున్నారు. ఇవి రైలు ముందు భాగంలోని రైల్వే ట్రాక్ను రికార్డు చేయనున్నాయి. ఇంజన్ ముందు ట్రాఫిక్ సిగ్నళ్ల పరిస్థితిని నమోదు చేస్తాయి. ఇంజన్ వెనుకవైపు భాగాన్ని కవర్ చేసేలా మరో కెమెరా ఏర్పాటు చేస్తారు. 2 ప్రవేశ ద్వారాలను చేసేందుకు సైడ్ మౌంటెడ్ కెమెరాలు, క్యాబిన్ లోపలి ప్రాంతం చిత్రీకరించేందుకు మరో 2 కెమెరాలు ఏర్పాటు చేస్తారు. వీటితో పాటు రైలింజన్లోని 2 లోకో పైలట్ల మాటలు రికార్డు చేసేందుకు 2 డెస్క్ మౌంటెడ్ మైక్రోఫోన్లు ఏర్పాటు చేస్తున్నారు. రైలు నడపడం సహా వ్యవహారాలకు సంబంధించి మాటలన్నింటినీ రికార్డు చేస్తారు. ఏదైనా ప్రమాదాలు జరిగినప్పుడు ఇది విమానాల్లో బ్లాక్ బాక్స్ తరహాలో పనికొచ్చేలా డేటాను నిక్షిప్తం చేసే వ్యవస్థను రూపకల్పన చేసి అమలు చేస్తున్నారు. రైల్లోని అన్ని బోగీలతో పాటు రైలు ఇంజన్లోనూ కూడా సీసీ కెమెరాలను రైల్వే శాఖ ఏర్పాటు చేస్తుంది. ఇటు ప్రయాణికుల భద్రతతో పాటు లోకో పైలట్లు సంబంధించి ఆ క్యాబిన్లో జరిగేటువంటి విషయాలను కూడా తెలుసుకునేందుకు గాను ఈ సీసీ కెమెరాలు ఉపయోగపడున్నాయి. ప్రస్తుతం మనం చూస్తే కనుక ఈ లోకో పైలట్ ఉన్నటువంటి ఈ క్యాబిన్లోనే 2 ప్రవేశ ద్వారాల వద్ద కూడా సీసీ కెమెరాలు ఏర్పాటు చేస్తారు. లోపలికి వెళ్ళేటువంటి వారు వచ్చేవారిని క్యాప్చర్ చేసేందుకు గాను, నమోదు చేసేందుకు గాను దీన్ని వినియోగిస్తారు. అదేవిధంగా ఈ లోకో ముందు భాగంలో కెమెరాను ఏర్పాటు చేస్తారు. అది రైలు ముందు 100 మీటర్ల వరకు కూడా ఉండేటువంటి ప్రాంతాన్ని మొత్తం నిరంతరం నమోదు చేస్తూ ఉంటుంది. వీడియో రికార్డింగ్ చేస్తుంది. చాలా స్పష్టమైనటువంటి దృశ్యాలు నమోదు చేసేలా దీన్ని అత్యాధునిక సాంకేతికత కలిగినటువంటి కెమెరాలను వినియోగిస్తున్నారు. అదేవిధంగా చూస్తే కనుక ఈ విమానాల్లో ఏదైనా ప్రమాదం జరిగినప్పుడు బ్లాక్ బాక్స్ తరహా వ్యవస్థ ఉంటుంది. అంటే ప్రమాదానికి ముందు ఏమైనా పైలట్లు ఏ తరహా సంభాషణ చేశారు అనేటువంటి విషయాన్ని వాటిలో నమోదవుతాయి. అదే రైళ్లలోనూ కూడా ఈ లోకో పైలట్లు కూర్చునేటువంటి ఆ క్యాబిన్లోనే ప్రత్యేకంగా ఈ సీసీ కెమెరాల ద్వారా సీసీ కెమెరాలను మైక్రోఫోన్కు అనుసంధానిస్తారు. లోకో పైలట్లు అక్కడ కూర్చొని అక్కడ రైలు నడిపేటప్పుడు వాడేటటువంటి సంభాషణ అంతా కూడా మైక్రోఫోన్ ద్వారా సీసీ కెమెరాలో రికార్డ్ అవుతాయి. ఏదైనా ప్రమాదం జరిగినప్పుడు ఆ సీసీ కెమెరాల్లో నమోదైనటువంటి దృశ్యాలు, అదేవిధంగా లోకో పైలట్ అలాగే అసిస్టెంట్ లోకో పైలట్ మధ్య సంభాషణ వివరాలు కూడా ఈ సీసీ కెమెరాల ద్వారా ప్రమాదం తర్వాత విశ్లేషణ చేయనున్నారు. అదేవిధంగా ఏదైనా రైలు ప్రమాదం జరిగినప్పుడు రైలు ముందు ఏదైనా అడ్డొచ్చిందా, ఏ కారణంతో రైలు పట్టాలు తప్పింది తదితర అంశాలను కూడా నమోదు చేయనున్నారు. అదేవిధంగా లోకో పైలట్లకు సంబంధించినటువంటి వ్యవహారము అన్నింటినీ కూడా ఈ సీసీ కెమెరాలు నిశ్చితం చేయనున్నాయి. మొత్తంగా ఈ లోకో ఇంజన్లో ఏర్పాటు చేసేటువంటి ఈ సీసీ కెమెరాల ద్వారా రైలు ప్రమాదాలు జరిగినప్పుడు దాని కారణాలను విశ్లేషించేందుకు, అదేవిధంగా పైలట్ల తప్పిదం ఏమైనా ఉందా, మానవ తప్పిదం ఏమైనా ఉందా అనేటువంటి విషయాన్ని తెలుసుకునేందుకు, అదేవిధంగా భవిష్యత్తులో భద్రతాపరంగా మరింత పటిష్టం చేయాల్సిన అవసరం ఏమైనా ఉందా అనేటువంటి విషయాన్ని తెలుసుకునేందుకు ఈ ఇంజన్లను కూడా ఈ సీసీ కెమెరాలను ఏర్పాటు చేస్తున్నట్టుగా రైల్వే శాఖ స్పష్టం చేస్తుంది. రైళ్లలో జరిగే ప్రమాదాల గుట్టు విప్పేందుకు సీసీ కెమెరాలు తోడ్పడనున్నాయి. రైళ్లలో జరిగే అగ్ని ప్రమాదాలు షార్ట్ సర్క్యూట్ వల్ల జరిగాయా లేక కుట్రపూరితంగా చేశారా అనే వివరాలు సేకరణకు దోహదపడనున్నాయి. దారి దోపిడీలకు పాల్పడే దుండగుల దుర్మార్గాల నుంచి ప్రయాణికులను రక్షించగలుగుతాయి.
కోర్టులు ఎలక్ట్రానిక్ ఫుటేజీని సాక్ష్యంగా పరిగణిస్తాయి కాబట్టి రైళ్లలో నేరాలకు పాల్పడే వారికి ఇవి సింహస్వప్నంగా మారనున్నాయి. తద్వారా రైళ్లలో నేరాలు చేయాలంటేనే భయపడే పరిస్థితి ఏర్పడుతుందని రైల్వే అధికారులు చెబుతున్నారు. ప్రయాణికుల భద్రతను పెంచడం, నేర కార్యకలాపాలను నిరోధించడమే లక్ష్యంగా సీసీ కెమెరాలను ఏర్పాటు చేస్తోంది భారతీయ రైల్వే. దాంతోపాటు బోగీల్లో పరిశుభ్రత పర్యవేక్షణకు అవకాశం ఉంటుంది. తద్వారా శుభ్రత మెరుగుపడనుంది. అతి త్వరలోనే దక్షిణ మధ్య రైల్వే పరిధిలోని అన్ని రైళ్లలోనూ కూడా ప్రతి బోగీలోనూ కూడా సీసీ కెమెరాను ఏర్పాటు చేసి వాటిని నిరంతరం పర్యవేక్షణ చేయడం ద్వారా ప్రయాణికుల భద్రతను అలాగే పర్యవేక్షణను మరింత పటిష్టం చేసేలా ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పటిష్టంగా చర్యలు తీసుకోబోతుంది. కెమెరామెన్ సైదత్తో కలిసి వెంకటరమణ, ఈటీవీ న్యూస్, విజయవాడ.